హాయ్ ఫ్రెండ్స్. ఢిల్లీలో ప్రొటెస్టులు ఇప్పుడు దేశం మొత్తం బాకినాయి. మొన్నటిదాకా ఢిల్లీ జంతర్ మంతర్కే పరిమితమైన ఈ ప్రొటెస్టులు ఇప్పుడు బీహార్, పాట్నా, పంజాబ్, నిన్న మన హైదరాబాద్లో కూడా కొంతవరకు చూసినాం. అయితే ఈ ప్రొటెస్టులు ఎట్లా వెళ్తున్నాయంటే ఫస్ట్ 2 days చాలా సీరియస్ మోడ్లో ఉన్నాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, అక్కడ ఉన్న యూత్ తలలు పగలగొట్టడం, కాళ్ళు చేతులు ఇరగొట్టడం, వీళ్ళు వాళ్ళపైకి రాళ్ళు విసరడం, ఇట్లాంటివి చాలా జరిగినాయి. పొంగ ఇది ఎట్లా కన్వర్ట్ అయిపోయిందంటే అక్కడున్న పీపుల్ పోలీసు వాళ్ళకి పూలు ఇవ్వడం, వాళ్ళు కొట్టడానికి వస్తే వీళ్ళు జనగణమన వాడడం, అక్కడున్న పీపుల్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి దేశం నలుమూలల నుంచి ఫుడ్ సప్లై అవ్వడం, వేరే కంట్రీస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఒక అతను 30,000 వేసిండంట వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి ఫుడ్ పెట్టించమని. ఇట్లా రకరకాలుగా దేశవ్యాప్తంగా ఆ ఢిల్లీలో జరుగుతున్న ఆ ప్రొటెస్ట్కి మద్దతు తెలుపుతున్నారు. అక్కడికి వెళ్ళి స్వయంగా ధర్నాలో పాల్గొనలేని వారందరూ ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారు. అయితే నిన్న బీహార్ పాట్నాలో ప్రొటెస్ట్ అయింది. అక్కడ బీహార్ వాళ్ళు ఇట్లాంటి ప్రొటెస్ట్లో దిగితే ఎట్లుంటుందో వాళ్ళు జస్ట్ నిన్న ఒక ఎగ్జాంపుల్ చూపించారు. అక్కడ పోలీసు వాళ్ళు ఈ వాటర్ గన్స్ తోటి స్ప్రేస్ కొడుతుంటే వాళ్ళు డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళ మీదకి పోయి ఇట్లా దురుసుగా ప్రవర్తించడం అట్లా చేయలేదు. వాళ్ళు పబ్లిక్ని ఆపడానికి ఈ బ్యారికేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్యారికేడ్స్ అన్ని అడ్డం పెడితే అక్కడ బీహార్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఆ బ్యారికేడ్స్ ఎత్తుకొని పారిపోతున్నారు. దేశంలో ఇది ఏ ఉద్దేశంతో ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందో అదే కాజ్ మీద వెళ్ళి డైవర్ట్ అవ్వకుండా ఓన్లీ 1-2% పీపుల్ దాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ బీజేపీ వాళ్ళు కూడా దీన్ని యాంటీ నేషనల్ ప్రొటెస్ట్గా చూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పీపుల్ ఏదైతే మోటోతోటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలనే దానికి సీరియస్ మోడ్లోకి వచ్చేసింది. దీన్ని క్యాచ్ చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. మొన్న రాహుల్ గాంధీ వచ్చి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయడం, లాఠీ చార్జీలు అవ్వడం, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ రిలీజ్ చేయడం, ప్రియాంక గాంధీ రావడం, మొన్న మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళి అక్కడ వాళ్ళకి మద్దతు తెలుపడం, ఇట్లా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాయి. మద్దతు తెలుపడం వరకు ఓకే, కానీ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఈ ప్రైవేటు గవర్నమెంట్ బడులు ఇట్లాంటివి ఏం లేకుండా అన్నీ ఒకటి చట్టం కింద స్కూల్స్ నడవాలి. ఈ స్కూళ్ళల్లో జరిగే దోపిడీ కావచ్చు, కాలేజీలలో జరిగే దోపిడీ కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్కటి కరెక్ట్ ఇస్తే చాలు ఈ దేశంలో. ఫ్యూచర్లో ఇట్లాంటి లీక్స్ అవ్వకుండా గవర్నమెంట్ కఠినమైన చట్టాలు తీసుకురావడానికి ఇట్లాంటి ప్రొటెస్టులు ఉపయోగపడాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే బీజేపీ వాళ్ళు ఏంటంటే ప్రతిదీ బీజేపీ యాంటీగా మాట్లాడితే మొత్తం యాంటీ నేషనలిస్ట్, యాంటీ టెర్రరిస్ట్ అనే కాజులోనే చూస్తారు వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఒక హిందూయిజం అనే ఒక కాన్సెప్ట్ మీదనే పోతారు వీళ్ళు. కానీ అసలైన డెవలప్మెంటు ఇట్లాంటి వాటి మీదనే ఉంటుంది. యువత ఇప్పుడున్న జెన్జీ యువత ఈ మోడీని ఎంత రోస్ట్ చేస్తున్నారంటే ఇజ్జత్ తీసి కుప్ప పెడుతున్నారు. అసలు వీళ్ళు రోస్ట్ చేసే వీళ్ళ ఐడియాస్ చూస్తుంటే ఒక్కొక్కటి చాలా అజీబ్ అనిపిస్తున్నాయి. అసలు సూపర్ ఉన్నాయి. అట్లాంటివి ఈ బీజేపీ వాళ్ళకు కూడా అసలు ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళే వీళ్ళని రోస్టింగ్ చేస్తుండే, లేకపోతే విమర్శలు చేస్తుండే, జనాలు కూడా అంత పట్టించుకోకపోతుండే. రాహుల్ గాంధీకి అంత సీన్ లేదులే అని చెప్పేసి జనాలు కూడా అంత సీరియస్ మోడ్లో తీసుకోకపోతుండే. కానీ ఎప్పుడైతే ఈ జెన్జీస్ వచ్చి బీజేపీ గవర్నమెంట్ని రోస్ట్ చేయడం స్టార్ట్ చేసారో పబ్లిక్ కూడా రీథింకింగ్ చేస్తున్నారు. అరే నిజమే కదా వీళ్ళు మాట్లాడేది అని చెప్పేసి. బీజేపీ గవర్నమెంటు ఏం చెప్పింది, ఏం చేసింది అనేది ఈ 13 ఏళ్ళల్లో కళ్ళ ముంగట బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. మన ఇండియా జీడిపి ఎక్కడుంది, రూపీ వాల్యూ ఎక్కడుంది, ఇండియాలో ముడి సరుకులు ఎట్లా ఉన్నాయి, వాటి ధరలు ఎట్లా నియంత్రణలో ఉన్నాయి, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు ఎట్లా పెరిగినాయి, ప్రతిదీ ఎట్లా కాస్ట్లీ అయిపోయింది, ఇండియాలో పేదోడుగానే మిగిలి ఉన్నాడు, గొప్పోడుగానే ఎట్లా తయారవుతున్నాడు, ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇండియాలో చాలా చోట్ల బీహార్ తర్వాత రాజస్థాన్ అట్లాంటి వాటి చోట చాలా చోట్ల ఊర్లలో తాగడానికి కూడా నీళ్ళు లేవు సరిగా. వాటి మీద ఫోకస్ చేయట్లేదు బీజేపీ గవర్నమెంట్. 2026 స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇండియాలో ఇప్పటికీ కూడా కరెంటు లేని ఊర్లు ఉన్నాయి, నీళ్లు కరెక్ట్ లేని ఊర్లు ఉన్నాయి, అసలు బడులే లేని ఊర్లు ఉన్నాయి. ఇట్లాంటి సిస్టమ్ ఎందుకు మారదు? చిన్న చిన్న దేశాలు మనకంటే చాలా ముందు వెళ్తున్నాయి. అట్లాంటిది మన దేశం ఎప్పుడు ముందుకు వెళ్తుంది? ఒక డిఫెన్స్లోనే మనం స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుందా? అసలు ఈ ఆర్థిక వృద్ధి మూలం అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఊర్లలో నుంచి. సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు పర్వాలేదు, చాలా బాగున్నాయి. కానీ నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో మౌలిక వసతులు కూడా కరెక్ట్ లేవు. ఇవన్నిటి మారాలంటే ఇట్లాంటి ప్రొటెస్ట్లు రావాలి. అసలు ఇప్పుడు దేశం మొత్తం ఆలోచిస్తుంది. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే క్వశ్చన్ చేసే ఈ ప్రొటెస్ట్ ఎట్లయితే స్టార్ట్ అయిందో ఇప్పుడు అన్ని విషయాల మీద మాట్లాడుతుంది.
ఇక్కడ యాంటీ నేషనలిజం లేదు, యాంటీ టెర్రరిజం లేదు, ఏం లేదు. వేరే దేశాల నుంచి ఫండింగ్ వస్తుంది, ఎవడో వేరే దేశంలో కూర్చొని మోడీని దించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇక్కడ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్, లక్షల మంది యూత్, వాళ్ళ పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు. దయచేసి ఆలోచించండి. విమర్శించే ముందు ఏదో మాట్లాడతాం, గుడ్డిగా మాట్లాడతామని చెప్పేసి మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే బీజేపీ ఎంతవరకు చేయగలిగిందో ఈ 12 ఇయర్స్లో వాళ్ళు అంతవరకు చేసారు, అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ చేయడం చేత కాదని క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రాహుల్ గాంధీ వచ్చి దేశాన్ని పరిపాలిస్తాడని మాట్లాడతారు. రాహుల్ గాంధీ కాదు రావాల్సింది, ఇంకెవడో రావాలి. యూత్ అందరూ కలిసి నెక్స్ట్ టైం రాజకీయ విప్లవం దేవబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పరిపాలన చేయండి. థ్యాంక్ యూ.